హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ అమలు కానుందని, దీనివల్ల రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, నూతన పాలసీ ప్రకారం నిర్మాణాలకు కావాల్సినంత ఇసుక రీచ్ లో ఉచితంగా తీసుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వం 6 నెలల పాటు సామాన్యులకు ఇసుక దొరకకుండా చేసింది. శాండ్ పై 40 రంగాలకు పైగా ఆధారపడి ఉంటాయి. అది దొరకకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చివరికి ప్రజల్ని యాచించే స్థితికి తెచ్చింది. జేపీ సంస్థకు తర్వాత ప్రతిమా జీసీకేసీ సంస్థలకు తవ్వే కాంట్రాక్టులు అప్పగించారు. కొన్ని పర్మిషన్లు గడువు ముగిసిపోయిన వారు తవ్వకాలు మాత్రం ఆపలేదు. రాష్ట్రంలో 3 నెలలకు 1 కోటి టన్నులు అవసరమవుతాయి. ఇకపై ఇసుక లోటు అనే పరిస్థితి లేకుండా చూస్తాం. అక్రమ రవాణాపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా శాండ్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి వెల్లడించారు.